హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయాంబిక సూర్యప్రతాప్ కాళ్ళ మీద పడి బతిమిలాడుతూ ఉంటే సూర్యప్రతాప్ ఇలా అంటాడు, నీకు నువ్వుగా హోటల్కి వెళ్ళిపోయేటప్పుడు డబ్బులు దొరికిపోయావు. ఇదంతా చేసి మళ్ళీ ఇప్పుడు రాజు రూపాన్ని ఇరికించావు అంటావు ఏంటి అని సూర్యప్రతాప్ కోపంగా అంటూ ఉంటే, లేదు తమ్ముడు, వాళ్ళే నన్ను ఇరికించారు అని విజయాంబిక అంటుంది. వాళ్ళకి నిన్ను ఇందులో ఇరికిస్తే వాళ్ళకి ఏంటి లాభం అని సూర్యప్రతాపు అంటూ ఉంటాడు. వాళ్ళకే లాభం ఉంది, నన్ను కావాలని ఇరికించారు అని విజయాంబిక అంటుంది. నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని విజయాంబిక అంటుంది. ఏంటి సాక్ష్యం ఉందా, ఏం సాక్ష్యం ఉంది అని సూర్యప్రతాప్ అడిగేసరికి, సాక్ష్యం అని చెప్పేసరికి పద్మావతి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అదేంటి మేడం, నేను నర్సు పద్మావతి, నేను సాక్ష్యం అంటారేంటి అని విరూపాక్షి అంటూ ఉంటే ఇక సూర్యప్రతాప్ కూడా అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక విజయాంబిక విరూపాక్షి దగ్గరికి వచ్చి, ఇదిగో తమ్ముడు, దీని ముఖం ఒక్కసారి చూడు అని చెప్పి విరూపాక్షి ముఖానికి ఉన్న మాస్కుని తీసి విజయాంబిక తీసేస్తూ ఉంటుంది. ఇక అలా మాస్క్ తీసేయగానే విరూపాక్షి చాలా షాక్ అవుతూ ఉంటుంది. నిరూపాక్షిని చూసిన సూర్యప్రతాప్ కూడా ఒక్కసారిగా షాకింగ్గా అలాగే చూస్తూ ఉండిపోతాడు. సూర్యప్రతాప్ నిరూపాక్షిని బయట గెంటేస్తాడా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.